మనం డైలీ తినే ఫుడ్ లో టేస్ట్ మాత్రమే కాదండి, దాంట్లో ఎంత న్యూట్రిటివ్ వాల్యూ ఉందనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం తినే ఫుడ్ నుంచే మన బాడీకి ఎనర్జీ అనేది అందుతుంది, అలాగే దాని నుండి ఆరోగ్యం కూడా వస్తుంది. అలాగే అలాంటి ఒక చక్కటి మీల్ తిన్న తర్వాత మనకి ఏమనిపిస్తుంది, కొంచెం స్వీట్ తింటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది కదా. సో అందుకే ఇవాళ ఎపిసోడ్లో ఒక మంచి స్వీట్ ఐటమ్ అలాగే మంచి హాట్ ఐటమ్ రెండు పరిచయం చేస్తున్నాం. అండ్ మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ రెసిపీస్ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. సో వెంటనే ఈ నెంబర్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఆల్సో నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. నిజాంపేట నుంచి లక్ష్మి గారు వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. లక్ష్మి గారు హాయ్. హాయ్ అండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు లక్ష్మి గారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సో లక్ష్మి గారు మాతో ఫస్ట్ మీ గురించి షేర్ చేసుకోండి, అలాగే మీ ఫ్యామిలీ గురించి కూడా. మాకు ఇద్దరు పిల్లలు, పాప బాబు. పాపకి రీసెంట్గా 1 month బ్యాక్ మ్యారేజ్ అయింది. బాబు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది. ఎంఎస్ చేయడానికి జర్మనీకి వెళ్ళాడు. పాప ఏమో సిఏ డిలైట్లో చేస్తుంది. నైస్ నైస్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన రియల్ ఎస్టేట్. ఓకే. సో మాకు ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారండి ఇవాళ? మీకు రవ్వ లడ్డు ఒకటి స్వీట్ ఓకే విత్ డ్రై ఫ్రూట్స్. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలో. ఇది బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వని ఆల్రెడీ ఫ్రై చేసేసి దాన్ని మిక్సీ పట్టేసి జల్లించి తీసుకొచ్చిన బొంబాయి రవ్వ. బెల్లం పౌడర్ చేసి తీసుకొచ్చా. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, ఇవి కూడా ఆవు నెయ్యిలో ఫ్రై చేసి మిక్సీ పట్టేసా. నెక్స్ట్ ఆవు నెయ్యి. ఓకే. నెక్స్ట్ ఇది ఇలాచి పౌడర్. ఓకే. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఓన్లీ నెయ్యి ఒకటి కరిగించుకుంటే సరిపోతుంది. ఓకే. సో మీకు లెఫ్ట్ సైడ్లో అక్కడ స్పూన్ ఉంది. అయిపోయిందండి. ఓకే. కరిగింది. సో నెక్స్ట్ ఏం కావాలండి? ఇది దించేసి సో నెయ్యి కరిగింది. బౌల్ తీసుకుంటాను. ఓకే. సో ఇది ఆఫ్ చేసేనా స్టవ్? ఆపేస్తాను. ఓకే. ఇది వేసేస్తాను. ఓకే. సో టీవీ చూడరు మరి, ఏం చేస్తూ ఉంటారు మీరు ఇంట్లో? నేను ప్లాంట్స్ ఉన్నాయండి. ఓకే. వాటిని చూసుకుంటూ ఉంటాను. ప్లాంట్స్ ని. ఓకే. చాలా టైం వాటితో స్పెండ్ చేస్తాను. ఓకే. బుక్స్ చదువుకుంటూ ఉంటాను. సో ఎలాంటి బుక్స్ చదువుతారు? ఈ వ్యక్తిత్వ వికాసం అట్లాంటివి. ఓకే. నైస్ నైస్. నెయ్యి కొంచెం కొంచెం వేసుకుందామండి. ఓకే. మీ గురించి చెప్పండి. నా గురించి ఏం చెప్పమంటారు? చెప్పండి. మేము చెప్పాం కదా మా గురించి. అట్లా ఫ్యామిలీ లేదు, నా కిడ్స్ కూడా లేరు. ఏం చెప్పంటారు చెప్పండి నా గురించి. మీకు ఇంకా మ్యారేజ్ కాలేదు కదా? లేదండి. మీ మదరు ఫాదరు. మా మదర్ ఫాదర్ ఇక్కడ ఉండరు, వాళ్ళు కర్నూలులో ఉంటారు. మాది బేసిక్ గా సొంతూరు కర్నూలు అనమాట. ఓకే అండి. యా. చేతితో కదా. ఓకే. నా ఒక బ్రదర్ ఉన్నాడు. చదువుకుంటున్నారా? లేదండి, మా అన్న నాకు 5 years పెద్దోడు. ఓ జాబ్ అయితే మ్యారేజ్ అయిపోయింది. ఓకే అండి. నేను కూడా చదువుకుంటున్నా అనుకున్నారా? ఏముందండి, దానిదే ఉంది. ఎవరు ఎప్పుడైనా చదువుకోవచ్చు అంటారా? ఎప్పుడైనా చదువుకోవచ్చండి. అంతేనా? అంతే కదా.
సో మీ ఇద్దరు కిడ్స్ గురించి చెప్పండి, వాళ్ళకి ఏం వంటలు ఇష్టం? మా పాపకి వెజిటేరియన్ అండి, ఓకే. బాబుకి నాన్ వెజ్. ఇద్దరు కాంట్రాస్ట్ అన్నమాట. ఒకరి కోసం ఒక స్పెషల్, ఇంకో కోసం ఇంకో స్పెషల్ చేయాలి. పని ఎవరికి ఎక్కువ ఇక్కడ అంటే మీకు? నాకు. మా పాప అయితే కాంప్రమైజ్ అయిపోద్ది. బాబు అసలు అవడా అవుతాడు, కానీ మనం అవ్వం కదా. సో మీరు వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి డైలీ ఇంట్లో అయితే? డైలీ ఉండవు, అప్పుడప్పుడు. సో నాన్ వెజ్ ఇస్తే మీ అబ్బాయి హ్యాపీ అన్నమాట ఇంట్లో? చాలా హ్యాపీ. సో ఏం వెరైటీస్ చేస్తుంటారు నాన్ వెజ్ లో ఇంట్లో మీ బాబు కోసం? బాబు కోసం చికెన్, మటన్, నైస్. చేపల కూర. సో మీకు ప్లాంట్స్ ని పెంచడం, ప్లాంట్స్ ని చాలా ఇష్టం. ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్, అసలు ఎలా వచ్చింది? అసలు చిన్నప్పటి నుంచి ఇష్టం. అక్కడే మా అమ్మగారి దగ్గరే, ఇక్కడ తర్వాత ఇప్పుడు చాలా ప్లాంట్స్ పెట్టుకున్నాను. అవునా? ఏమేం ప్లాంట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఇండోర్ ప్లాంట్స్, ఓకే. పీస్ లిల్లీ. మీకు ఐడియా ఉందా? ప్లాంట్స్ ఐడియా ఉందా? ప్లాంట్స్ ఐడియా ఉంది, బట్ నాకు కొన్ని ఇండోర్ ప్లాంట్స్ మాత్రమే తెలుసు. లైక్ పీస్ లిల్లీ అంటే అవన్నీ ఇంతకు ముందు నేను కొన్నాను, బట్ ఇవన్నీ మెయింటైన్ చేయడం కష్టం ఇండోర్ ప్లాంట్స్. ఇండోర్ ప్లాంట్స్ చాలా తక్కువ అండి మెయింటైన్ చేయడం. చచ్చిపోతున్నాయి, నేను ఎన్నిసార్లు తెచ్చుకున్నా కూడా. మీరు వాటర్ ఎక్కువ పోయకూడదు. ఓకే. ఇండోర్ ప్లాంట్స్ ఓకే. మనం లోపల పెట్టుకుంటాం కదా, డే మార్చి డే పోస్తుండే వాటికి వాటర్. అవసరం లేదు, 2 days కి ఒకసారి, 3 days కి ఒకసారి. ఓకే. ఇంకా నెక్స్ట్ సీతాఫలం, సపోటా, స్టార్ ఫ్రూట్ ఐడియా ఉంది మీకు? ఇప్పుడు మీరు చెప్తుంటే స్టార్ ఫ్రూట్, స్టార్ డ్రాగన్ ఫ్రూట్ తెలుసు. అంటే అది కట్ చేస్తే స్టార్ షేప్ లో వస్తుంది అన్నమాట. అట్లా తినలేదండి ఇంతవరకు. మొత్తం ఫ్లవరింగ్ ఉంది ఇప్పుడు. ఓకే. అవునా? చాలా మొత్తం చెట్టు అంతా వచ్చేస్తాయి. అవునా? సో మీరు ఏం చేస్తారు మరి? ఫ్రూట్స్ అంటే మీరే తింటారా లేకపోతే సప్లై చేస్తారా మార్కెట్ కి? మార్కెట్ కి లేదండి, పర్సనల్ యూజ్. పర్సనల్ పక్కింటి వాళ్ళకి, వాళ్ళందరికీ. అరటి కూడా బాగా వస్తున్నాయి. అరటిపండు, చక్కెరగళి మనకు అసలు ఇక్కడ దొరకదు, ఆంధ్ర సైడ్ ఉంటుంది. ఓకే అండి, ఇది అయిపోయింది. ఓకే. పక్కన చేరాలన్నమాట ఫ్రూట్స్ కోసం. మల్బరీ, మల్బరీ మల్బరీ తింటూనే ఉంటారు. అది కూడా ఉందా మీ దగ్గర? మల్బరీ ఆల్రెడీ, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇంకా గ్రేప్స్. సో బానే పెద్దగానే ఉంది. ఓకే. ల్యాండ్ అంతా కూడా ఈ ఫ్రూట్స్. మరి ఇన్ని రకాల చెట్లు మెయింటైన్ చేయాలంటే కొంచెం ఉండాలి కదా పెద్దగానే. సో డైలీ ఎంత టైం స్పెండ్ చేస్తారు మీరు ప్లాంట్స్ తోటి? టైం అంటూ ఉండదండి అసలు, ఎంత టైం ఉన్నా సరిపోదు. అవునా? వాటి కోసం మనం చేస్తే మనకే ఒక ఓపిక తగ్గిపోయి ఇంకమ్మా చేయలేను అనేసి వచ్చేయాలి. చాలా బాగుంటది వాటితో స్పెండ్ చేస్తే. సో మీకు బాగా పీస్ఫుల్ గా అనిపిస్తుంది? చాలా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. రండి మా ఇంటికి ఒకసారి. తప్పకుండా అండి, మీ గార్డెన్ చూడడానికి రావాలి తప్పకుండా. యాక్చువల్ గా మా ఇంట్లో రేపు భగవద్గీత పారాయణం ఉందండి. నైస్. మీరు అవైలబుల్ ఉంటే రావచ్చు. రేపా అండి? మార్నింగ్ 10 కి. మార్నింగ్ 10 కా? ట్రై చేస్తాను మాక్సిమం. లంచ్ కూడా అక్కడే. లంచ్ కూడా అక్కడేనా? ఓకే. సౌండ్స్ గుడ్. అంటే లంచ్ బాగుంది. ఓకే, ఐల్ ట్రై అండి. ఎక్కడ మీరు? నిజాంపేట. నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను. ఓకే. రండి తప్పకుండా. ఓకే అండి. సో ఎంతసేపు ఉంటుంది పారాయణం? 2 hours, 2.5 hours. ఓకే. 18 అధ్యాయాలు చదువుతాం. చదువుతారా? ఓన్లీ చదువుతాం 18. ఓకే. ఓకే. ఆ ప్రోగ్రామ్ ఉంది. ఇవి సున్నుండలా ఉన్నాయండి చూడడానికి. కానీ ఇదొక టేస్ట్, అదొక టేస్ట్, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో మీకు స్పిరిచువాలిటీ కూడా బాగా ఎక్కువ? ఎక్కువ అంటే ఐ మీన్ అట్లీస్ట్ అంటే ఇట్లాంటి చదవడం, భగవద్గీత ఇట్లాంటివి తెలుసుకోవడం అంటే మైండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. బిఫోర్ భగవద్గీత, ఆఫ్టర్ భగవద్గీత. భగవద్గీత చదవక ముందు లైఫ్ ఒక రకంగా ఉంది, భగవద్గీత స్టార్ట్ చేశాక ఒక రకంగా ఉంది. అంటే చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్ గా ఉంది. చాలా బాగుంది, మైండ్ చాలా బాగుంది. సో ఎంత టైం పడుతుంది అసలు భగవద్గీత మనం కంప్లీట్ చేయాలంటే? అంటే అధ్యాయాలు ఉంటాయి కదండి, రోజు అన్ని అధ్యాయాలు చదవలేం కదా. అన్ని శ్లోకాలు మనకి ఎంత ఒప్పుకుంటే అంత అన్ని చదువుకుంటాం. అంటే కంప్లీట్ బుక్ అంటున్నాను. బుక్ అదే 2.5 hours పడుతుంది ఓన్లీ శ్లోకాలు. ఇంకా అర్థాలు, తాత్పర్యాలు అవన్నీ చదివితే చాలా టైం పడుతుందా? అసలు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అవునా? లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే.
ఒక 10 days నుంచి నేను కూడా అనుకుంటుండే డైలీ భగవద్గీత చదవాలని. ఈ 10 days లో నాకు ఎవరో ఒకరు చెప్తున్నారు భగవద్గీత అవునా? నేను ఎవరిని కలిసినా కూడా నాకు భగవద్గీత అంటే డైలీ ఒక్కసారైనా ఐఎమ్ లిస్నింగ్ టు దిస్ వర్డ్ లైక్ స్టార్ట్ చేయండి, మీకే తెలిసిపోద్ది అసలు ఎలా ఉంది. రండి రేపు తప్ప. మొన్న నా ఫ్రెండ్ ఎప్పుడో కలిసి చాలా రోజుల తర్వాత హీ వాస్ టెల్లింగ్ మీ నేను భగవద్గీత చదువు ఎవరో ఒకరు చెప్తున్నాడు 10 days లోనే లైక్ ఐ హర్డ్ ఆల్మోస్ట్ 9 to 10 times. సో ప్రాబ్లీ దిస్ ఇస్ అన్ ఇండికేషన్ ఫ్రమ్ యూనివర్స్ అనుకుంటా టు మీ దట్ ఐ ఆల్సో హావ్ టు స్టార్ట్ రీడింగ్ భగవద్గీత. అదే అంటే మీరు కూడా అందులోకి రావాలని భగవంతుడు మాలాంటి వాళ్ళ ద్వారా మీకు చెప్పిస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. మీరు వచ్చేస్తారు. కొన్ని రోజుల్లో సన్యాసంలో చేరిపోతాను. సన్యాసం ఎందుకు, మన బాధ్యతలు చూసుకుంటూ అది రవ్వ లడ్డు తయారీ అండి. జస్ట్ చెప్పండి ఎట్లుందో. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, రవ్వ లడ్డు తయారీ అయిపోయింది. విత్ డ్రై ఫ్రూట్స్ మనం చేసేసుకున్నాం. వెరీ ఈజీ సింపుల్ రెసిపీ, చాలా త్వరగా కూడా అయిపోయింది. సో టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. రవ్వ లడ్డు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం పొడి, మిక్సీ పట్టించిన బొంబాయి రవ్వ, నెయ్యి, మిక్సీ పట్టించుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమం. రవ్వ లడ్డు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో వేయించి మిక్సీ పట్టించిన బొంబాయి రవ్వ, బెల్లం పొడి, తర్వాత డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకుల పొడి, అలాగే నెయ్యి వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, రవ్వ లడ్డు రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి ఈ లడ్డు. వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. వెరీ నైస్. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? బీరకాయ తెలపిండి కర్రీ. ఓ ఓకే. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేమి కావాలి? బీరకాయ, తెలపిండి, ఆనియన్స్, గార్లిక్, చిల్లీ పౌడర్, చిల్లీస్, తాలింపు దినుసులు, కరివేపాకు, ఓకే, సాల్ట్. ఓకే. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం వేసుకుందాం. ఓకే. గార్లిక్ స్పెషల్ అండి దీంట్లో. అవునా? నెక్స్ట్ ఆనియన్స్ అండి. ఓకే. సో మీకు గార్డెనింగ్ అంత ఇష్టం కదా, ప్లాంట్స్ ని చూసుకోవడం. అసలు మీది ఇంతకీ అంటే మీరు ఇంతకుముందు చెప్పిన ఈ ప్లాంట్స్ అంటే ఈ చెట్లన్నీ ఏవైతే ఉన్నాయో అసలు అంటే ఇక్కడ ఉన్న టెర్రస్ పైన ఉన్నాయి, గ్రౌండ్ లేకపోతే కింద? గ్రౌండ్ లోనే పెట్టుకున్నాను. టెర్రస్ పైన కూడా కొంచెం పెట్టాను కానీ మళ్ళీ తీసాను, మెయింటెనెన్స్ కష్టం అవుతుందని. ఓకే. మనం కింద పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీ అవుతుంది కదా. ఓకే. ఇవి తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. సో మీరు చూసుకునే అన్ని ప్లాంట్స్ లో కల్లా మీకు బాగా టఫ్ అంటే మెయింటెనెన్స్ టఫ్ అనిపించేది ఏది ఎక్కువ? మెయింటెనెన్స్ టఫ్ అనిపించేది మల్బరీ అండి. అవునా? ఓకే. చాలా లైట్గా వేస్తాం, చూసారా? సో ఎందుకని అంటే ఏ విధంగా మల్బెరీని పెంచడం బాగా కష్టం? అంటే దానికి ఎక్కువ వాటర్ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలి. ఓకే. సో మెజర్మెంట్స్ ఉంటాయా దేనికి? వాటర్ ఇంతే వేయాలి అన్నట్టు? అది కొంచెం డ్రై అవుతుంది అనగా అప్పుడు వేయాలి. చూసుకుంటాం కదా, కుండీలో మొక్క పెడతాం కదా, అది మనం వాటరీగా ఉంటే వేయకూడదు. అట్లా అని మరీ డ్రై అయిపోయినా వేయకూడదు, మొత్తం వాడిపోద్ది మొక్క. ఓకే, నెక్స్ట్ చిల్లీస్ వేద్దాం. ఓకే. కానీ మనకు అలవాటు అయిపోతుందిలేండి, ఏ ప్లాంట్ ఏంటో మనకి తెలిసిపోతుంది. స్టార్ట్ చేస్తే అన్నది అర్థమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది. కానీ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. అవునా? అవి మనతో మాట్లాడుతున్నట్టు కూడా ఫీల్ అవుతాం మనం బాగా. చాలా బాగుంది. కర్రీ లీవ్స్. ఓకే. సో మీ ఫేవరెట్ ప్లాంట్ ఏదండి? అన్నీ అండి, ఒకటనేం లేదు, అన్ని ఫేవరెట్. అవునా? ఏదన్నా ఒక మొక్క కాస్త వాడిపోతుందంటే చాలా బాధ వచ్చేస్తుంది. అవునా? బీరకాయ వేసేస్తాం.
ఎంతసేపు మగ్గించాలి ముక్కల్ని? మనకి తెలుస్తుందండి ఒక 5 minutes. ఓకే ఓకే డన్. ఓకే అండి, మగ్గిపోయింది. ఓకే. ఇప్పుడు కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, సాల్ట్, సో తెలగపిండి తోటి జనరల్ గా కూడా మనకు రెసిపీస్ అనేవి రేర్ కదండి కొంచెం, అంటే అంతగా మనం వాడడం తెలగపిండిని. కానీ ఇది చాలా మంచిదండి అసలు. ఇది డెలివరీ అవుతుంది చూసారా, అవునవును, వాళ్ళకి పెడితే చాలా మంచిది. ఓకే. పాలు తాగే పిల్లలు ఉంటారు కదా, చాలా మంచిది. ఓకే. స్పెషల్ గా ఇది చేసి పెడతారు వాళ్ళకి. సో వాటర్ పోసుకుంటాం. ఓకే. ఓకే అండి. సో నెక్స్ట్ ఏం చేయాలండి? ఇది ఒక 5 minutes ఉడికింది కదా, ఇప్పుడు దీంట్లో తెలగపిండి వేస్తాం. ఓకే. సో మీరు ఇంట్లో ఏమేమి రెసిపీస్ చేసుకుంటారు తెలగపిండి తోటి? ఇట్లానే చేస్తానండి. బీరకాయ తోటి, బీరకాయ, పొట్లకాయతో కూడా చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. ఓకే. జస్ట్ కదపకుండా ఇట్లా ఒక 2 minutes అలా ఉంచేద్దాం. ఓకే. కలపొద్దా? ఎందుకని? ఇప్పుడు వద్దు, కొంచెం అయిన తర్వాత అప్పుడు ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ ఇది కొంచెం కలుపు. ఓకే. సో ఈ చాలా తొందరగా అయిపోద్దండి, చాలా ఈజీ. సో దేనిలోకి తింటారు మీరు? ఇది చపాతీ ఆర్ రైస్? చపాతీలు తినొచ్చు, రైస్. అయిపోయిందండి కర్రీ? అయిపోయినట్టండి, ఒక్క నిమిషం. ఓకే అండి. సో ఆఫ్ చేసేసి మనం డిష్ అవుట్ చేసేద్దాం. ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాం. పోపు పెట్టేసుకుందాం అండి. ఒక స్పూన్ ఆయిల్. ఓకే. ఓకే. పోపు దినుసులు వేసాక వేసాం అనుకోండి, ఇవి మాడిపోతాయి. ఓకే. అందుకని ముందు ఎల్లుల్లిపాయలు వేసి. ఓకే. ఇప్పుడు పోపు దినుసులు. ఓకే. మిర్చి, ఎండుమిర్చి. ఇది వేసాను. ఓకే. ఓకే అండి, తెలగపిండి బీరకాయ కూర రెడీ. ఓకే. సో చూస్తున్నారు కదండి, బీరకాయ తెలగపిండి కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్తాను, ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసే. బీరకాయ తెలగపిండి కర్రీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కారం, తెలగపిండి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు. బీరకాయ తెలగపిండి కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, బీరకాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి తర్వాత తెలగపిండి వేసి కలిపి తర్వాత పోపు పెట్టుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బీరకాయ తెలగపిండి కర్రీ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. ఓకే.
వెరీ నైస్ అండి, వెరీ టేస్టీ, చాలా బాగుంది. ఓకే సో ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా చాలా బాగున్నాయి, అందుకే వీఆర్ గివింగ్ యూ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది మా షోలో పార్టిసిపేట్ చేయడం? బాగుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. బాయ్. బాయ్. సో ఇవాళ ఎపిసోడ్ లో లక్ష్మి గారు మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఇంట్లో ట్రై చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా ఈ రెసిపీస్ ని షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ అండ్ బాయ్.